ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్చాట్లో కీలక విషయాలు చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అన్నారు డిప్యూటీ సీఎం. ఇక ఈ టూర్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవలేదని చెప్పారు. తెలంగాణలో గత పాలకుల కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్న భట్టి ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. పాలనపై దృష్టి పెట్టడం వల్ల ప్రచారంలో వెనుకబడ్డామన్నారు భట్టి విక్రమార్క. గతంలో ఉన్న తెలంగాణ విగ్రహం అధికారిక రూపం కాదన్న భట్టి కేసీఆర్ రూపొందించింది బీఆర్ఎస్ తల్లి విగ్రహం అన్నారు. గత పాలకులు చేసిన అప్పులకు ఏడాదికే 64,000 కోట్లు అసలు వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తూ డైట్ ఛార్జీలు పెంచామని, డిసెంబర్ 14 నుంచి హాస్టల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే అధికారులు సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని తెలిపారు.